తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఇవ్వకుండా పూర్తి టైటిల్స్ తో సేల్ డీడ్ ను కూడా చేసే కార్యక్రమాన్ని వసతులను దీంట్లో పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఆ సేల్ డీడ్ ఎవరైతే బెనిఫిషరీ ఉన్నాడో ఆ బెనిఫిషరీ 10 years వరకు అమ్ముకోవటం కుదరదు. ఆ బెనిఫిషరీ 10 years వరకు ఆ ప్రాపర్టీని అమ్ముకోవటం కుదరదు. కానీ ఆ డాక్యుమెంట్ ఆ బెనిఫిషరీ బ్యాంక్ లోన్ కోసమో తన అవసరాల కోసమో ప్లెడ్జ్ చేసుకునే వసతిని కల్పిస్తున్నాము. ఆ బెనిఫిషరీ ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చేస్తున్నామో ఆ డాక్యుమెంట్ అమ్ముకోవటానికి 10 సంవత్సరాల వరకు కుదరదు. 10 సంవత్సరాల తర్వాత తను అమ్ముకోవచ్చు. అదే రకంగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వచ్చిన తెల్లారైనా కూడా ఆ డాక్యుమెంట్ ని ఏదైనా బ్యాంకులో ప్లెడ్జ్ చేసి తన కుటుంబ అవసరాల కోసం దాన్ని ప్లెడ్జ్ చేసుకునే సౌకర్యాన్ని ఈ స్కీములో కల్పిస్తున్నాము. అంతేకాదు ఒకే కుటుంబానికి ఏదైతే కుటుంబం అంటే డెఫినేషన్ ఏదైతే ఉందో ఆ కుటుంబానికి భార్యకొకటి భర్తకొకటి ఇలా ఇవ్వరు. కుటుంబానికి ఒక్కటే ఇస్తారు. అది ఉన్న అపార్ట్మెంట్స్ కంటే ఎక్కువ అప్లికేషన్లు వస్తే పారదర్శకంగా ఓపెన్ గా లాటరీ సిస్టమ్ తో ఆ బెనిఫిషరీస్ అందరి సమక్షంలో డ్రా తీసి ఆ డ్రా తీసిన సీరియల్ ప్రకారము ఆ ప్రయారిటీ ప్రకారము వారికి ఇవ్వటం జరుగుద్ది. అంతేకాదు ఇంకా ఆ బ్రోచర్లో పూర్తి వివరాలు మీకు ఇచ్చాం.